శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, న్యాస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే, నేటి నుండి నేను చెప్తున్నటువంటి రాసుల చరిత్ర పుటల్లోకి ఎక్కబోతున్నారు. అంటే వారి యొక్క అదృష్టం వారికి నీడలాగా వెంటాడబోతుంది. చాలా అపరకుబేర్లు అవుతారండి, ఉన్నతంగా జీవిస్తారో, మంచి పొజిషన్కి వస్తారండి. వారి అదృష్టాన్ని ఆపడం అనేది కూడా ఆ భగవంతుడి తరం కూడా కాదు. నా దగ్గరికి ఒంగోలు చీమకుర్తి నుండి ఒక పిల్లోడు వచ్చాడు. బీటెక్ కంప్లీట్ చేసినటువంటి ఒక పిల్లోడు నా దగ్గరకు వచ్చాడు. అతను చెప్పినటువంటి విషయం చూస్తే నాకే బాధ అనిపించిందండి, చాలా బాధ అనిపించింది. ఏం చెప్పాడంటే, నా తల్లి నా చిన్నప్పుడే చనిపోయింది. మా నాన్నగారు ఇంకో వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటే మా నాన్నగారికి ఒక తమ్ముడు, ఒక చెల్లి జన్మించారు. మా నాన్నగారు వివాహం చేసుకున్న తర్వాత మా స్టెప్ మదర్ ఉంటుంది కదా, మా అమ్మ వాళ్ళిద్దరినీ ఎక్కువగా బాగా చూసుకునేది. నాకు ఏదైనా ఫీజులు కట్టాలన్నా, ఏదైనా పుస్తకాలు కొనుక్కోవాలన్నా నాకు డబ్బులు అనేది కూడా సమకూర్చకపోయేది. ఏదైనా ఫీజు కావాలని నేను మా నాన్నగారిని అడిగినప్పుడు తను ఏదో అక్కడిక్కడ తీసుకొచ్చి, అమ్మకు చెప్పకు నువ్వు, నేను ఇస్తాను ఫీజు కట్టుకో అని చెప్పేసి భయపడుతూ మా నాన్నగారే నాకు డబ్బులు ఇచ్చేవారు. నేను అలా ఇలాగో బీటెక్ వరకు చదువుకున్నాను. కానీ నా దురదృష్టం ఏంటంటే మా నాన్నగారు కూడా చనిపోయారు. ఇప్పుడు మా తల్లి మా నాన్నగారు సంపాదించిన ఆస్తులు ఒక్క పైసా కూడా నాకు ఇవ్వనంటుంది. సరే, నాకు ఇవ్వకుండా నా స్వశక్తి మీద నేను బ్రతుకుతాను సార్. కానీ నా తమ్ముడు, నా చెల్లి, నేను అంటే వాళ్ళకి ఎక్కువగా ప్రేమ, ఎక్కువగా అన్న అనే బంధం, మాకు సొంత తల్లి కాకుండా కూడా నాకు బంధం ఎక్కువ ఉంది. వాళ్ళ ముందటనే వాళ్ళ తల్లి, ఆ స్టెప్ మదరు, నువ్వు దేనికి పనిచేయవు, దేనికి నువ్వు ఉపయోగపడవు, అసలు నీ జీవితం వేస్ట్, ఎక్కడికైనా వెళ్ళి చావరాదు అని కొడుకును. అంటే ఇతను చనిపోతే ఈ ఆస్తులు అనేది వీళ్ళకు, ఈ ఇద్దరు పిల్లలకు వస్తాయని సూటిపోటి మాటలు. నువ్వు ఇంట్లో ఉండొద్దు, అసలు నీకు తిండి అసలు పెట్టడమే నీకు దండగా, నీ తండ్రి చనిపోయినప్పుడు నువ్వు కూడా చనిపోతే బాగుండు అని అసలు మనస్సు ఎంత కఠినంగా మాట్లాడిందంటే ఉంటారు కావచ్చండి, ఉంటారు. ఆస్తి కోసం హత్యలు చేసేవాళ్ళు లేరా? ఉన్నారు. సొంత తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన వారు లేరా? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఆస్తి కోసం అన్నయింది, తమ్ముడైంది, అక్కేంది, చెల్లింది, అనుబంధం ఏంటి, డబ్బు ముందు ఇవన్నీ పోతాయండి మొత్తం కూడా. ఇది కలికాలం, ఇదంతా. ఇదేం కాలం? ఇది కలికాలం. ఒకరిని తొక్కి ఒకడు ఎదగాల్సిందే. వాడు అన్నను చూడడు, తమ్ముడని చూడడు, అక్కను చూపడు, బావని చూడడు, వదినని చూడడు, ఎవ్వరని చూడడు. వాడు ఎదగాలి, వాడు ఉన్నతమైనటువంటి పొజిషన్కి రావాలి. నా పక్కన ఉన్నాడు ఎవడైనా సరే వాడిని తొక్కేసేయాలి మనం. ఇది కలియుగం. ఈ కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీదనే నడుస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా వినాశనమే. ఇదంతా ఈ కలియుగం అనేది కూడా వినాశనం. ఒకసారి ఒక వ్యాధి వచ్చిపోయింది, చూపెట్టింది. ఆ భగవంతుడు ఒక రకమైనటువంటి వైరస్ను ఒకసారి ఉసిగొల్పాడు, మన మీదకి వదిలేశాడు. చూడు నాయనా, నువ్వు ఎంత సంపాదించినావు, ఎన్ని కోట్లు సంపాదించినావు, ఎన్ని లక్షల కోట్లు సంపాదించినావు, లాస్ట్కి నువ్వు ఎక్కడికి పోయినావు? దిక్కు లేని చావు చచ్చావు. పరిస్థితులు చూడు, ఎంత దిక్కు లేని చావు చనిపోయారు ఒక్కొక్కరు. కనీసం కోవిడ్ టైంలో నిజంగా చనిపోయారంటే ఎంతోమంది అక్కడిక్కడ నుండి చుట్టాలు, బంధువులు వచ్చేసి ఎంతో ఆర్భాటంగా ఆ యొక్క అంత్యక్రియలు చేసి ఆడికి తీసుకెళ్ళి అంత్యక్రియలు పూర్తి చేసేది. ఆ రోజులు కూడా, అప్పుడు ఆ టైం కూడా అట్లా లేదండి. హాస్పిటల్లో చనిపోతే చూడ్డానికి కూడా మనల్ని అలౌడ్ చేయరు. చనిపోయాడన్న విషయం ఒకటి తెలుస్తుంది అంతే. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మీకు దహన సంస్కారం మేము చేస్తాం, 40,000, 50,000, ₹1,00,000 లెక్క పెట్టివ్వండి, మేము చేస్తాం, వీలైతే మాకు చూస్తాం, ఆ అస్థికలు ఏమైనా ఉంటే ఛాన్స్ ఉంటే ఛాన్స్ ఇస్తా, లేదంటే లేదు అని అసలు అతని ముఖం కూడా మనం చూడకుండా శ్మశానానికి తీసుకెళ్లారు.
అంతటి పరిస్థితి. ఇది ఒక మచ్చు తునక మాత్రమే. ఇలాంటి వైరస్లు ఇంకో ఎన్నో వస్తాయో, ఎన్ని మనకు ప్రపంచాన్ని చుట్టేస్తాయో మనకి ఎవరికి ఏం తెలియదండి. ఎప్పుడు ఏ వ్యాధులు ఎలా వచ్చి మనల్ని ఇబ్బంది పెడతాయో మనకి ఎవరూ చెప్పలేం. మనకు కలియుగంలో పాపాలు పెరిగినట్టు కూడా వైరస్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి కొంచెం మనలో మానవత్వం అనేది ప్రతి ఒక్కరిలో కొంతవరకైనా ఉండాలి. స్వార్థం లేని జీవితాన్ని మనం గడిపినట్టయితే చాలా అద్భుతంగా మనం పైకి వస్తామండి. స్వార్థంతో ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు ఈ భూమి మీద ఉండరండి. ఆ భగవంతుడు ఎప్పుడుతో ఏదో రకంగా అతనికి నష్టాలు కలిగించి ఈ భూమి మీద నుండి నూకలు చెల్లే విధంగా చేస్తాడు. మనం బ్రతుకుతున్నామంటే 10 మందికి ఉపాధి కలిగించే విధంగా ఉండాలి, 10 మంది బాగుపడే విధంగా ఉండాలి, మన ద్వారా సమాజానికి మంచి జరిగే విధంగా మనం ప్రవర్తించాలి, ఉండాలి. ఆ విధంగా ఏదో ఫిలాసఫీ అని చెప్పట్లేదండి. ఒక ఇద్దరు రియలైజ్ అయినా చాలు నాకు. నేనేదో ఫిలాసఫీ చెప్పి నేను పెద్ద గొప్పవాడిని అవ్వాలని ఏం లేదు నాకు. నిజమండి, అలాంటి ఆలోచనలు కూడా నాకేం లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరూ బాగుపడాలి, ఉన్నతంగా జీవించాలి, హ్యాపీగా ఉండాలి, తల్లిదండ్రులతో సుఖంగా బ్రతకాలి, వాళ్ళ పిల్లలకి అన్ని రకాలుగా అన్ని రంగాలలో మంచి చక్కగా వాళ్ళకి చదువు చెప్పించాలి, పిల్లలకి బాగుండాలండి. మనం ఎప్పుడైనా కూడా ఒకరి మీద ఆధారపడి బ్రతకొద్దు. నా ఆలోచన అది. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చిన్న వయసు నుండి వాడికి యుక్త వయసుకు వచ్చే వరకు కూడా వాడికి చదువు, వాడికి బట్టలు అన్నీ కొనిస్తారు. వాడు యుక్త వయసుకు వచ్చి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులను సాదాలి. అలా లేదు ఇప్పుడు పరిస్థితి. కొన్ని చోట్ల చిన్న వయసు నుండి వాడిని సాకి వాడు పెరిగి పెరిగి వాడికి వివాహమై వాడికి పిల్లలు కలిగేదాకా కూడా ఆ వృద్ధ దంపతులే వాళ్ళని పోషిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? చిన్నప్పుడు చదవాలి, వాడు పెరిగి పెద్దగాడు పిల్లోడై వాడు పిల్లలు కలిగిన తర్వాత కూడా ఆ వృద్ధ దంపతులే వాళ్ళను సాకాలంటే ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడి న్యాయం ఇది? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? కొడుకులు ఏం చేస్తున్నారు? ప్రపంచంలో ఉద్యోగం దొరకట్లేదు అంటున్నారు. ఎందుకు దొరకదండి? మనకున్నటువంటి గ్రహస్థితి కరెక్ట్గా ఉంచుకుంటే ఏ ఉద్యోగానైనా మనం సంపాదించవచ్చు, మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. ఇది పోవద్దు, అది రావాలంటే ఎలా వస్తుంది? న్యూమరాలజీ నమ్మవు, ఉద్యోగం రమ్మంటే ఎట్లా వస్తుంది? ఆస్ట్రాలజీ నమ్మవు, ఆస్ట్రాలజీ నమ్మితే దాని ప్రకారం మనం ఒక స్టెప్ ముందుకేస్తే మీకు ఆ ఉద్యోగం వస్తుంది. ఇది నమ్మకుండా అది కావాలంటే ఎట్లా? అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కొంతమంది అనుభవం ఉంటుంది, వ్యాపారంలో మంచి అనుభవం ఉంటుంది. అనుభవం ఉన్నవాడు వ్యాపారం పెడితేనే నష్టపోతారు. నీకు అనుభవం ఉంది కదా, మరి నువ్వు ఎందుకు నష్టపోయావు? ఒకదానికి ఆ అనుభవం ఉండదు, అనుభవం అనేదే ఉండదు. వ్యాపారం ఇదేదో ఇన్వెస్ట్ చేస్తారు, టకిమని ఆ వ్యాపారం అనేది ఏదో తారాస్థాయికి వెళ్ళిపోతుంది. మరి దీనికి ఏమంటారు? అనుభవం ఉండి పెట్టినవాడు లాస్ అయిపోతే అనుభవం లేకున్నటువంటి పెట్టినటువంటి వ్యాపారం లాభాల్లోకి వస్తుంది. దీన్ని ఏమంటారు? అసలు దీన్నే అదృష్టం అంటారు. అనుభవంతో పని లేదండి, అదృష్టంతో పని ఉంటుంది ఎప్పుడైనా కూడా. అదృష్టం బాగుంటే మనం దేన్నైనా సాధించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మంచిగా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా మనం ఉండవచ్చు అండి. కాబట్టి ఫస్ట్ మనం అదృష్టాన్ని మనం పెంపొందించుకోవాలి. ఆ అదృష్టం ఎక్కడ దొరుకుతుందండి? మన పేరులో ఉన్నటువంటి అక్షర బలాలలో ఉంటుంది అదృష్టం. ఆ పేరులో ఉన్నటువంటి డిగ్రీస్లో ఉంటుంది అదృష్టం. ఆ పేరులో మినిమం సుమారుగా ఒక వ్యక్తికి 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో ఆ పేరును ప్రోగ్రామ్ చేయాలి. ఆ పేరు బలాన్ని బట్టి మనకు అదృష్టం అనేది దురదృష్టం అనేది కలుగుతుందండి. కాబట్టి వీలైతే ఒక్కసారి ఆ ప్రయత్నం చేయండి, ఆ డిగ్రీస్లో చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చేసుకుంటే మీరు చాలా అదృష్టవంతులు అవుతారండి. తులారాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టిన, వృషభ రాశిలో పుట్టిన, మేషరాశిలో జన్మించిన వారు, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా మంచి అభివృద్ధి పరులు అవుతారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు. వ్యాపార రంగ సంస్థలలో మంచి చక్కగా వాళ్ళు వ్యాపారాలు కూడా కొనసాగిస్తారు. ఇక దేనికి లోటు ఉండదండి. నేను చెప్పేది అది. నేటి నుండి నేను చెప్తున్నటువంటి ఈ రాశులు చరిత్ర పుటల్లోకి ఎక్కబోతున్నారు, చరిత్రను సృష్టించబోతున్నారు, మంచి ఉన్నతంగా జీవించబోతున్నారు. దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు.
ఒకటి వీలైతే ఒక్కసారి మీ పేరుని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం నడిచే దశలు అంతర్దశల ప్రకారం పేరు బలాన్ని పెంచుకొని ఆ పేరును ఒక రోజు నోట్బుక్ మీద రాయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఏది చేంజ్ చేసే అవసరమే లేదు. మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోగలిగితే తప్పకుండా మీ లైఫ్ బాగుంటుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.